ట్రాన్స్లేట్ చేసి రాయడానికి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు. ముందుగా ఈ పాట అర్థాన్ని నేను వివరిస్తాను, ఆ తర్వాత ఈ పాట పాడదాం, కలిసి పాడుకుందాం. మొదటిగా అందరూ పోవాలి, అందరూ పోవాలి, ఈ లోకాన్ని విడిచిపెట్టి అందరూ పోవాలంటే ఈ భూమిని మనందరం కూడా విడిచిపెట్టి ఒక రోజు వెళ్ళాలి. పాప మాయలో బ్రతికిన వాళ్ళైతే వాళ్ళు నాశనపురం నరకానికి వెళ్ళాలి, కానీ దేవుడి సన్నిధిలో మనం బ్రతకాలి. ఆ విధంగా మనం బ్రతికినట్లయితే దేవుడి దగ్గరికి మనం వెళ్ళగాలి. పాట పాడుకుందాం. అందరూ పోవాలి, అందరూ పోవాలి, మన్నాగు మాయను వీడి, బట్టి మన్నాగు మాయను వీడి, పాపమాయలో జీవించే వారందరూ నాశనపురం వెళ్తారు, అగ్నిగాలికి నాశనపురం వెళ్తారు. తర్వాత చూస్తున్నాం ఎందుకు చందమాగీమాయం అంటే ఈ యొక్క లోకం అనేది చందమైనటువంటి ఒక మాయ. ఈ యొక్క లోకం అంతా కూడా విచిత్రమైనటువంటి మాయ. ఈ యొక్క మాయను మనము చూడకూడదు, ఎందుకంటే ఈ యొక్క మాయ నుంచి ఈ యొక్క మాయ మనకి సంతోషంగా అనిపించవచ్చు, కానీ తీరని సంతోషం, మారని సౌభాగ్యం మనకి దేవుని సన్నిధిలో స్వర్గంలో మాత్రమే ఉంటది. ప్రభు ఉన్నటువంటి స్వర్గంలో మాత్రమే ఉంటది. చూస్తున్నావెందుకు చందమాగీమాయను, అయ్యో చందమాగీమాయను, తీరాని సంతోషం, మారాని సౌభాగ్యం స్వర్గంలో ఉంది మనకు, యేసుని స్వర్గంలో ఉంది మనకు. తర్వాత అరిచేటి సంద్రంలో అలదెబ్బలను అణుచుటకు అంటే ఆ యొక్క సముద్రపు అలలు వంటి కష్టాలు మనకు వచ్చినప్పుడు ఆ కష్టపు బాధలను అణుచుటకు యేసు ప్రభు మనకి తోడుగా ఉన్నాడు. మనము దేవుని సన్నిధిలో ఉన్నట్లయితే యేసయ్య మనకు తోడుగా ఉంటాడు. తర్వాత వెళ్దాం మనం అంటే దేవుని సన్నిధిలోకి మనం వెళ్ళాలి, అక్కడ మనకి నిత్యమైన ఆనందం కలుగుతుంది. ఆ సమయంలో మనము దేవుని యొక్క స్వర్గాన్ని తలుచుకొని ఒక త్యాగపు ధ్యాన గీతాన్ని మనం ఇక్కడ పాడగలము. చేటి సంద్రంలో అలదెబ్బలనుచుటకు యేసయ్య తోడున్నాడు, మన యేసయ్య తోడున్నాడు. వెళ్దాం నేడు పాడుదాం మనము త్యాగపు జ్ఞాన గీతం, తర్వాత జీవనది యొక్క నీడలో, జీవనది యొక్క వృక్షపు నీడలో ఆ యొక్క పరలోకంలో మనం నిలబడి ఆ నిత్య జీవపు ఆనందాన్ని మనం పొందగలం. ఎందుకంటే దేవుని యొక్క సన్నిధిలో మనం వెళ్ళినప్పుడు ఆ దేవుని దగ్గర జీవనది మనకు ఉంటుంది. జీవ వృక్షపు నీడ అనేది మనకి ఆ యొక్క పరలోకంలో ఉంటుంది. ఈ లోకంలో మనకి ఎన్నో ఇబ్బందులు, బాధలు ఉన్నప్పటికీ ఆ దేవుని సన్నిధిలోకి వెళితే అక్కడ దేవుని ఆ జీవనది, జీవము కలిగినటువంటి ప్రదేశానికి మనము ఈ యొక్క లోకం నుంచి వెళ్ళడానికి మనము ఆశపడాలి. జీవనది యొక్క తీరమందు ఉండి జీవవృక్ష నీడలో నిత్య జీవవృక్ష నీడలో పాడుతూ నడిచేదాం నాదునితో కలిసి నూతన యెరూషలేములో, రోజు నూతన యెరూషలేములో. తర్వాత వేగంగా వెళ్ళడం దేవుని స్వర్గంలో నివసించుట కంటే మనం ఈ లోకాన్ని విడిచిపెట్టి అంత తొందరగా మనం వెళ్ళాలి. ఎందుకంటే దేవుని ఆ పరలోక సన్నిధిలో, దేవుని సన్నిధిలో మనం నివసించాలి. అలాగే ఈ యొక్క లోకంలో మనం దేవుని కొరకు ఎన్ని కార్యాలు చేస్తే ఆ కార్యములన్నిటికీ మనకి పరలోకంలో బహుమతి మనం దేవుని చేతులారా, నాదుని చేతులారా మనం పొందుకోగలం. స్వర్గంలో నివసించుటకు, నిత్య స్వర్గంలో నివసించుటకు బహుమతిని పొందేదాం నాదుని చేతులారా కలిసి రోజు ఏలుటకు, మనం కలిసి రోజు ఏలుటకు. అందరూ పోవాలి, మన్నాగు మాయను వీడి, బట్టి మన్నాగు మాయను వీడి.